సినిమాల్లో హీరోయిన్స్ కొన్నిసార్లు ఇంటిమేట్ సీన్స్ చేయాల్సి వస్తుంది. ఆ సీన్ల వల్ల ఎంతో మంది వారిని ట్రోల్స్ చేస్తారు. ఇంకొన్నిసార్లు ఇంట్లోనే వారికి మద్దతు లభించదు. అలాంటి వారిలో తాను కూడా ఉన్నానని చెబుతోంది బాలీవుడ్ బ్యూటీ త్రిదా చౌదరి. తెలుగులో సూర్య వర్సెస్ సూర్య సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయినా అమ్మడి అందానికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక ప్రముఖ దర్శకుడు ప్రకాష్ జూ తెరకెక్కించిన సూపర్ హిట్ వెబ్ సిరీస్ ఆశ్రమ్లో బబితా పాత్రలో నటించి దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది త్రిదా చౌదరి. ఇక ఈ సిరీస్ లో బాబీ డియోల్ తో ఆమె చేసిన బోల్డ్ అండ్ ఇంటెన్స్ రొమాంటిక్ సీన్స్ సోషల్ మీడియాను ఓ రేంజ్ లో ఊపేశాయి. అయితే ఆ సీన్స్ తనకు తెచ్చిన క్రేజ్ కంటే తన వ్యక్తిగత జీవితంలో తెచ్చిన నరకం అంతా ఇంతా కాదు అంటూ త్రిదా తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను బయటపెట్టింది. ఆ ఇంటిమేట్ సీన్స్ కారణంగా తానెంతో మానసిక క్షోభను అనుభవించానని చెబుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సిరీస్ లో బాబీ డియోల్ తో తాను నటించిన బోల్డ్ రొమాంటిక్ సీన్స్ చూసి తన బాయ్ ఫ్రెండ్ తీవ్రంగా రియాక్ట్ అయ్యాడు. ఆ సీన్స్ అతనికి అస్సలు నచ్చకపోవడంతో ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఆ రియాక్షన్ తన మనసును పూర్తిగా ముక్కలు చేసిందట. బాయ్ ఫ్రెండ్ ప్రవర్తనతో తీవ్ర మనస్తాపానికి గురైన తాను రోజుల తరబడి గదిలోనే ఉండి వెక్కి వెక్కి ఏడ్చేదానని, ఆ సమయంలో మానసికంగా పూర్తిగా కుంగిపోయిందట. ఒక నటిగా కెరీర్ కోసం చేసిన పాత్ర నా వ్యక్తిగత బంధాన్ని అంతలా దెబ్బతీస్తుందని తాను ఊహించలేదు అని బాధపడింది. త్రిదా పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లిపోయిన ఆ క్లిష్ట సమయంలో ఆమె క్లోజ్ ఫ్రెండ్ అజాన్ కొండంత అండగా నిలిచాడట. నిరంతరం ఏడుస్తూ డిస్టర్బ్ అవుతున్న త్రిదాను చూసి చలించిపోయిన అజాన్ కొన్ని రోజుల పాటు ఈ సిటీ వాతావరణానికి దూరంగా తన దగ్గరకు వచ్చేయమని సలహా ఇచ్చాడని తెలిపింది. అతడి సపోర్టుతోనే తాను ఆ మానసిక నరకం నుండి నెమ్మదిగా బయటపడగలిగానని త్రిదా చౌదరి చెప్పుకొచ్చింది. ఇక త్రిదా వ్యాఖ్యలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. కొందరు ఆమెకు సపోర్టుగా నిలుస్తుంటే ఇంకొందరు ఆమెపై విమర్శలు కురిపిస్తున్నారు. అలాంటి ఇంటిమేటెడ్ సీన్స్ చేస్తే ఏ బాయ్ ఫ్రెండ్ అయినా అలాగే చేస్తాడని చెప్పుకొస్తున్నారు.